భార్య భర్తతో అర్థం చేసుకుంటూ భార్య భర్తతో అనుగమించింది. భార్య భర్తతో చూడండి. క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్. క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్. ఏం గొడవలు వివేచడం చదవాలి. భార్య భర్తతో ఎలా ఉంటారు? అతనికి తగినది ఎలా ఉంటారు గురువులాగా అంటే మనకి ఎవరికి అసలు సింపుల్గా ఆలోచించడం రాదు. కాంప్లెక్స్ వెరైటీగా ఆలోచించడమే వచ్చింది. కాస్ట్లీ వర్డ్స్ వాడకపోతే అసలు మనం బాగోదు. రామాయణం చదివేవాడు రాముడిని సీత ఎట్లా రాముడిని సీత ఎట్లా అనుభవించాలి అది చెప్తుంది అన్నమాట. సీత వాక్యం ఎలా అనుభవించింది మీరు ఆదర్శ సీతారాముడు రాముడిని సీత ఎట్లా అనుభవించింది చెప్పలేదు. ఈ సార్ తిరగేసిన ఆ వాక్యాన్ని పుట్టింది. ప్రతి దైవం ఇవన్నీ ఆల్ కాంప్లెక్స్ వెరైటీస్ అన్నమాట. ఇవన్నీ ఇట్ షుడ్ బి ప్రాక్టికల్, నాట్ ఓన్లీ బుక్ ఓరియంటెడ్. చెప్పాను అప్పుడు సీత చెప్తాను ఏమా అడుగుతారన్నమాట విషయాశ్రమాలు. మా మహారాణి బిడ్డవు కదా ఈయనతో పాటు ఇట్లా తిరుగుతున్నాం, కట్టిన శిలల మీద మూడు అడవులు తిరుగుతున్నాం, ఎట్లాగమ్మా నువ్వు రాముని ఎట్లా అనుగమించగలుగుతున్నావు? మేము అన్నీ ఉన్నటువంటి ఋష్యాశ్రమాలలోనే అనుభవించాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. మరి ఇన్ని కష్టాలకు వచ్చి నువ్వు ఎట్లా అనుభవించగలుగుతున్నావు? నేను రాముని నీడను ఏనాడు దాటలేదంట. స్ట్రైట్ ఆన్సర్. రాముని నీడను నేను ఏనాడు అతిక్రమించలేదు అంతే. ఈ వాక్యం నీకు గురువు గారు అడిగినప్పుడు స్మరణకు రావాలి. వస్తే కరెక్ట్ ఆన్సర్. భూమండలం మీద ఉన్న మానవులందరికీ మనకు వస్తుంది. అలా నువ్వు గురువును వెంబడించాలి. గురువు నీడను దాటి పక్క ఉండకూడదు. అంటే ఎంత పర్ఫెక్ట్గా వెంబడించాలని తెలుసుకోవాలి. అందుకని మామూలుగా చదివితే తెలియదు. యూ షుడ్ రీడ్ బిట్వీన్ లైన్స్. ఆచారం వాక్యాల వరకు చదువుకుంటే స్ఫురించాలన్నమాట. అప్పుడు ఇదే చెప్పాను, రాముని నేను అడుగు సైతం దాటలేదండి. గురు శిష్యుడు కూడా దాడు ఎన్నిసార్లు చెప్తాడు. కానీ అలాగే ఉండేవాడు. ఎప్పుడు ఆయన ఇంట్లో బాగుండిపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కాదు. ఈయనే సాగర్ 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 వెంటనే ఆంటీ ఫోన్ చేసేసేది నాకు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, మహానుభావుడు అవకాశం ఇచ్చి నిన్ను జ్ఞానవంతుని చేసి తనలో కలుపుకునేందుకు ఎంత శ్రమిస్తాడు. దానివల్ల ఆయన ప్రయోజనం కించిత్ కూడా ప్రయోజనం. ఆయనే మరొకరి మీద డిపెండెంట్. సద్గురువైనటువంటి బాబా గారి మరొక డిపెండెంట్. నేను ఏనాడో బాబా గారికి ఇచ్చేసాను ఈ రూపాయలు, నెక్స్ట్ వచ్చినట్టు వాడుకోమని అంతే. నేను వెళ్ళిపోతానన్నాను, ఆయన కుదరదు అన్నాడు. ఆయన చేతులు పనిముట్టుగా పనిచేయమన్నాడు. నాకు అసలు పనిముట్టు వ్యవహారం కావాలా నాకేం లేదు. నాకు అంక నేను వెళ్ళిపోవాలి. నా కార్యాలయం ఎప్పుడో వచ్చేస్తుంది. కానీ ఆయన నాకు ఆజ్ఞం వేసాడు, ఒక కమాండ్ జారీ చేసేది. ఆయన సద్గురు కదా, నా మీద ఆధిపత్యం చలాయించే అధికార సృష్టిలో ఆయన ఉంది అని నన్ను మామూలుగా బయటకు తీసుకొచ్చి ఇదిగో ఈ ప్రణాళిక ప్రకారం ఇవన్నీ భవిష్యత్ తరాలకు నా అనుభవ జ్ఞానాన్ని అందించాలంటే లేకపోతే అది వృధా అయిపోవడం. కాబట్టి మీ ద్వారా ఆ 10 మందికి చేరడానికి నా ప్రయత్నం, నా వంతు ప్రయత్నం నా చేత చేయించబడుతుంది. ఎందుకంటే నేను చేశానంటానికి లేదా కర్తలేదు, మరి పరభాషను చేయకపోయేవారు. అందుకని నేను ఎరుకేలేదు అప్పుడు. మరి ఎరుకలేని వాడు నేనే దీన్ని ప్రచారం చేశాను, నేనే దీన్ని వ్యాపింపజేశాను అనవచ్చు.
ఇవన్నీ మనం బయట నుండి మాట్లాడుతున్నాం. ఎంత సూక్ష్మంగా గమనించేవారంటే ఆయన అక్కడ పడుకునేవాడు. నిద్రలో నేను ఆయన వెంబడిస్తున్నానో లేదో గమనించాను. అంటే మనకు పడుకున్నాక కళలు నిద్ర వస్తే అలా, కానీ అందులో కూడా ఎవరు వెంబడించాలి? నేనే ఇళ్లలో మెలకువలో మీతోనే ఉన్నా కదండి అంటే ఒప్పుకున్నాడు. నీ నిద్రలో కళలో కూడా నువ్వు గురువుని వెంబడించాలి. అది శరణాగతి. ఎన్ని ఉపమానం చెప్పావు, ఎలాగ చెప్పావు? పిల్లవాడి తల్లి సూట్ అయిన ఎగ్జాక్ట్ ఉపమానం. నిద్రలో కూడా గురువునే వెంబడిస్తుంది, నిద్రలో కూడా భర్తనే వెంబడిస్తుంది. దెబ్బ తగిలితే నిద్రలో కూడా భర్తనే అనుసరిస్తుంది. అంటే అక్కడ ఫ్రీ విల్ పనిచేయాలి, అదే పనిచేయాలి కదా. అని చేయకపోతే అనుసరించలేదు. ఎట్లా అనుసరిస్తాడు? ఫ్రీ విల్ పనిచేయాలి, మనసు నిద్రపోతూ ఉండాలి, ఏకకాలంలో రెండు ఉండాలి. ఈ ఫ్రీ విల్ నీ భర్త కదా నీ గురువు, భర్తతో ఉండాలి. దీనికి ఒక సూట్ అయిన ఉపమానం అలా జీవించిన వాడు ఉన్నారు. ఊర్మిళ లక్ష్మణుడు. లక్ష్మణుడు ఎక్కడ ఉన్నాడు? అక్కడెక్కడో ఉన్నాడు. ఊర్మిళ ఎక్కడ ఉంది? అయోధ్యలో. 14 ఏళ్ళు ఆయన లేడుగా. ఊర్మిళ ఏమన్నా తెలుసా? ఆయన నిద్ర నాకు ఇచ్చేసి గారు ఇవ్వగలుగుతా ఉన్నాడు. నేను నిద్ర ఇంకోరికి ఇవ్వాలి, అది వాడు స్వీకరించాలి. నిద్రలో కూడా ఆయన వెంబడించాలి. ఎందుకనంటే ఆయన లక్ష్మణుడు వ్రతదీక్షాబద్ధుడు. బయలుదేరేటప్పుడు సుమిత్ర చెప్తున్నాను, ఆయన ఇక్కడి నుంచి నీకు అన్నీ రావుండే. కాబట్టి ఏ పరిస్థితిలోనూ ఆయన జవదాటకు. ఇంకో మాట ఏం చెప్తుంది తెలుసా? నువ్వు అక్కడున్నా ఇక్కడ ఉన్నట్టుగానే భావించు. ఏమంటుంది అంటే పంచబెట్లో వాసన నాటకారంగా ఉన్న నేల మీద పడుకున్నాం అది కాదు. ఎప్పుడు అయోధ్యగానే ఉన్నట్టుగానే కాదు. అప్పుడు లక్ష్మణుడు అడగాలి, అమ్మ రాముడు గారు నిద్రపోతుంటే నేనేం చేయాలి? అన్నాను అనుగమించడం అన్నా. అన్నగారు రోజు నిద్రపోతాడు కదా, అప్పుడు నేనేం చేయాలి? కౌశల్య ఏం చెప్పకూడదు ఆలోచించి. అంటే రామాయణ ఘట్ట చదవాలో చెప్తాను. రామాయణం అందరూ చదువుతారండి. ఈ ఘట్టంలో కౌశల్య ఏమంది? ఎందుకంటే వాల్మీకి చాలా ఘట్టాలు, అన్ని ఘట్టాల గురు శిష్య బాంధవ్యాన్ని మర్మంగా బోధించినాడు. అందుకే రామాయణం ఇక్కడ డీకోడింగ్. ఇట్స్ వెరీ డిఫరెంట్ లాంగ్వేజ్. ఓన్లీ వాల్మీకి హ్యాడ్ మేడ్ ఇట్ పాసిబుల్. అండ్ కాంటెంపరీస్ ఎంతమందో ఉన్నారు, బట్ దే డిడ్ంట్ ట్రై. వై? ఆ రామాయణ రచనా శక్తి ఇవ్వబడింది, నారద మహర్షి ఉపదేశం ద్వారా ఇవ్వబడింది అన్నమాట. వాస్తవానికి రామాయణం అయిపోయినాక రాశాడు, వాల్మీకి ముందు రాశాడు. అయిపోయాక రాశాడు అన్నట్టు అప్పటికంతా అయిపోయింది. శ్రీరామ పట్టాభిషేకం అయిపోయింది, అయిపోయింది అని మరి ఈయనకెట తెలుసు? నేను ఉన్నాడంటే జరిగేటప్పుడు నేను అబ్జర్వ్ చేసాడంటే ఆయన రాశాడు. ఇప్పుడు నా చరిత్ర కాలంలో ఎట్లా రాశాడు? వాడు ఉన్న టైంలో ఎవరో పర్యటించాడు, వాళ్ళకేం కనబడదు, అది రాశాడు. అది వాల్మీకి రామాయణం ఎలా రాశాడు? నారద మహర్షి ఉపదేశం చేసినప్పుడు రామ దర్శనాన్ని పొందిన తర్వాత నువ్వు ఏదైనా చేయాలి. అంటే రత్నాకరుడు అనే గజ దొంగే వాల్మీకి మహర్షి అయ్యాడనే ఒక కథనం కాదండి. వాల్మీకి ఆల్రెడీ మహర్షి, లేకపోతే సంస్కృత శ్లోకం ఎలా చెప్తాడు? మానిషాద పటమాకాయ బాబు అని సంస్కృతంలో
అంత పాండిత్యం రత్నాకర్కి పెట్టచ్చు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్ అండి. రామదర్శనం పొందాడు, జపం చేశాడు, రైల్వేకల్లో పొట్ట కట్టేసాడు, కాబట్టి బయటికి వచ్చాడు. మరా కాస్త రామ అయిపోయి ఆ రామదర్శనం చేయాలి పండితుడు యాక్సెప్ట్ చేస్తాం మానేస్తాం. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. మనం ఎక్కడ మాట్లాడుకుంటాం? కౌశల్య ఏం చెప్పి కౌశల్య గారు రాముడు నిద్రపోతుంటే ఏం చేయాలని అడిగాడు. ఎవరిని అమ్మాయి సుమిత్ర లక్ష్మణుడు ఏం చేయాలి? అడవిలో ఉన్నారు క్రూరముగా అవి రాకుండా చూసుకోమని చెప్పారు కదా. అప్పుడు మనకి ఆధ్యాత్మికంగా ఏం ఉపయోగపడుతుంది కదా. నిద్రలో వెంబడించు. కన్నుని కంటి రెప్ప, కంటి రెప్ప కన్నుని ఎలా కాపాడుతుందో మీ అన్న నిద్రపోతున్నప్పుడు మీ అన్నను అలా కాపాడు. వెరీ సింపుల్ బట్ వెరీ డీప్. అంటే నేను కనురెప్ప వేయకుండా రాముడిని కాపాడాలన్నమాట అన్నాడు లక్ష్మణుడు గారు. ఆవిడ ఏం చెప్పారు? నిద్రపోతూ ఉంటే నువ్వు కంటిని ఎలా అయితే కనురెప్ప సంరక్షిస్తుందో నువ్వు అలా మీ అన్నను సంరక్షించు అంటే స్ట్రైట్గా చెప్పినా మార్మికంగా చెప్పి నార్మల్గా చెప్పి ఏం చేయాలి? అందులో యాక్షన్ పాయింట్ లేదు. వెంటనే ఈయన యాక్షన్ ఓరియంటెడ్ కదా లక్ష్మణుడు. వెంటనే ఆయనకు అర్థమైపోయింది, ఓహో అంటే మా అన్న నిద్రపోతున్నప్పుడు నేను నిద్రపోకూడదు. ఊరిమీడ అంటదన్నమాట. అసలు నిద్రే లేకపోతే నువ్వు ఏమైపోతావు. ఆయన నిద్రపోయినప్పుడు నేను మేలుకోమంటే మీ అమ్మ బాగుంది. మరి పగలో ఆయన మేలుకుంటాడు అప్పుడే. మా అమ్మ చెప్పిందంటే అదే నాకు దీక్ష. కాబట్టి వెంటనే ప్రతిజ్ఞ చేస్తాడు. 14 సంవత్సరాల కాలం పూర్తయ్యే వరకు ఆకలి దప్పిక నిద్ర, ఆకలి దప్పిక నిద్ర, ఈ మూడింటిని వర్జించి నేను జీవిస్తానంటాడు. చిన్న దీక్ష పెద్ద దీక్ష. 14 సంవత్సరాలండి. అసలు ఎంత కాఠిన్యం, ఎంత కఠినమైన జీవితం కాదు. మనం అసలు ఆకలి దప్పిక నిద్ర కూడా ఒక రోజు అంటే నువ్వు ఎంతగా దైవీ చైతన్యం నిలకడుతున్నారు. అట్లా ఉన్న కాలంలో శబరి దగ్గరికి వెళతారు కదా, ఆవిడ పండు పెడుతుంది కదా, ఏది బాగున్నావో లేదో చూసి మరీ పెడుతుంది. ఈ రాముడు ఏం చేశాడంటే లక్ష్మణుడు పక్కన ఉన్నాడు కదా అని ఆయన ఒకటే తింటే ధర్మం కదా, ఓ బండి ఆయన కూడా పెట్టాడు. ఆయన తెలుసా తెలియదు? తెలుసు. రాముడికి లక్ష్మణుడికి తెలియకూడదు. అయినా సరే పండు పెట్టాడు. తినాలా పడేయాలి, తినాలా పడేయాలి, తినాలా పడేయాలి, తినకూడదు. అక్కడ వ్రతం ఏం చెప్తాడు? ఇప్పుడేగా చెప్పాను. 14 ఏళ్ళు ఆకలి దప్పిక నిద్రను వర్జించి నేను జీవిస్తాను కలిగి భార్యకి చెప్పించాడు. ఇప్పుడు ఈ పండుని ఏం చేయాలి? రాముడికి డౌట్ వస్తుంది, కరెక్టే కదా. ఎప్పుడు తెలుసా? పటాభిషేకం అయిపోయినాక లక్ష్మణ ఐ హ్యావ్ అ డౌట్ అబౌట్ యూ అన్నా. నువ్వు నాకు కూడా నా మీద కూడా నీ డౌటేనా అంటే స్మాల్ క్లారిఫికేషన్ ఐ వాంట్. నువ్వు ఆకలి దప్పిక నిద్ర వర్జించి జీవిస్తానని చెప్పేవాడు. అలాగే ఉన్నవాడు నాకు. ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్. ఐ గేవ్ యూ వన్ ఫ్రూట్. వాట్ హ్యావ్ డన్? తినేస్తారు ఇక ఇచ్చిన తర్వాత వాట్ యూ హ్యావ్ డన్? ఏం చేసి ఉండి ఉండవచ్చు మీరే లక్ష్మణుడు గారికి? ఎట్టిస్తాడు పక్కనే ఉన్న జంతువులు కదా, శక్తి కాదు పక్కనే జంతువులు ఇచ్చింది దైవం, అవతారుడు, నారాయణుడు. ఏం చెయ్యాలి? తింటమే. ఆయన ఏం చెప్తే చేయాలి అంతే. మళ్ళీ ఇంకా సందేహాలు ఏంటి? పొరపాటు. తినలేదు. 14 అటువంటి ఎలా ఉంటుందండి?
అరటిపండు కనిపించింది నేరేడు పండు నేను ఇప్పుడు 14 ఏళ్ళు ఉంటుంది. ఎట్లా ఏం చేసి ఎన్నికుండా వెళ్ళినప్పుడు ఇప్పుడు మనకున్న ఇంటెలిజెన్స్ అంతా వాడినా మనకి స్ఫురించదండి, నో డౌట్. ఓకే, నాకు వచ్చింది ఐడియా వచ్చింది. నేలలో ఆ విత్తనాలు పాత పెడితే 14 ఏళ్ళ తర్వాత చెక్ అవుతే తిన్నాను. రామాయణం చదవాలండి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తుంటానంటే నీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ని బట్టి అది నీకు అర్థం. లేకపోతే అసలు ఆ వాక్యం పట్టుకోవాలని నీకు అనిపించదు. నువ్వు పరకాయ ప్రవేశం చేస్తేనే నీకు అది స్ఫురిస్తుంది. కాసేపు నువ్వు లక్ష్మణుడిగా అయిపోవాలన్నమాట. లక్ష్మణుడే నేనై ఉంటే, రాముడు నాకు పండు ఇచ్చి ఉంటే, నాకు ఈ వ్రత దీక్ష ఉంటే నేనేం చెయ్యాలి? ఏంటండి 14 ఏం తినలేడా? తినకుండా ఎలా ఉంటారు ఆయన? తినకుండా ఉంటే ఎలా ఉంటారు ఆయన అసలు? ఆయన ఎవరి స్వరూపం? ఆయన ఎవరు? మహావిష్ణువు యొక్క శేషశయన అనంతుడే. వచ్చారు కదా, మానవ రూపంలోకి వచ్చిన తర్వాత ఆయన అనంత స్థితిని ఆయన నిలుపుకున్నాడు. ఆ శేషశయనం మీద పడుకుంటాడు కదా, ఆ పాము ఏమి పాము కదా, పాము ఏమన్నా తినాలి అదేం తిందండి. దానికి ఆధారం వాయుభక్షణం. అందుకే వాయుభక్షణం చేసే జంతువు భూమి మీద ఒకటే, అది పాము. మిగిలినది ఏదో తింటారు. అయితే అప్పుడప్పుడు ఆహారం తీసుకుంటాం. మామూలుగా పాములని ఏవో గుడ్లో చేపలో లేకపోతే ఆ టైంకి జరిగితే మింగేస్తాయి, దానికి పళ్ళు ఉండదు. కానీ లక్ష్మణుడు చెప్తాను, అన్నయ్య నువ్వు ఇచ్చిన దాన్ని ప్రసాదం పడేయలేదు, తిని వ్రతభంగం చేయలేదు. ఏం చేశానంటే అని వెంటనే తొడపోసి దాంట్లోంచి చూపిస్తున్నాను. ఇదిగో నువ్వు ఇచ్చిన భూపతనం చేయలేదు కాబట్టి ఇదిగో నా శరీరంలో దాన్ని భద్రపరిచాను. భోజనంలో పెట్టాడు. ఉంచగలిగిన వాడికి ఉంటుంది. పదార్థ పరిచయం ఆలోచించేవాడికి ఇవేవి అన్నీ ఇంపాసిబులే. అందుకే వాడు ఏం చేశారు, రామాయణం బుక్కి పురాణం ఇలా ఇట్లా ఇవన్నీ ఇందులో ఇట్లా ఉంటాయి. ఓహో, ఇంద్రజిత్తుని చంపాలంటే వాడికి ఒక వరం, బ్రహ్మగారు ఒక వరం ఇచ్చేవాడు. 14 సంవత్సరాలు ఆకలి నిద్ర ఎలుగైన వాడి చేతిలో నువ్వు మరణిస్తావు. మరి వాడికి వెంటనే ఆలోచించు, భూమండలం మీద 14 సంవత్సరాలు ఆకలి నిద్ర లేకుండా అసలు సాధ్యమేనా? ఇది మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. కాబట్టి నేను అమలు పెట్టను, నాకు మరణం లేదు అని ఇంద్రజిత్ ఏష వేద విహారం అంటారు. కాబట్టి అసలు లక్షణాలను వచ్చేసి చేస్తూ పోయాడు. కాబట్టి ఇప్పుడు రాముడు ఉండొచ్చు కదా, అలాగా కుదరదు. అవతారుడు ఒక పర్టిక్యులర్ ఒక వ్యక్తి కోసం అలా జీవిస్తే రాముడికి వ్యక్తిగతంగా వైరం ఉంది అంటాం. ఆయన ఎప్పటి నుంచో దానికి ప్రిపేర్ అయ్యాడండి. అదంతా ప్రతి కాదు, ఎప్పటి నుంచో వాడు చేయాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఆ వ్రతం మీద ఉన్నాడు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఆ కక్షతో వాడు వేసేది అని చెప్పుకుంటాడు. అప్పుడు రాముడు ధర్మం తగ్గిన వాడు అవుతాడు. అందుకు ధర్మ సూక్ష్మం. ఈ పని ఎవరికి పెట్టారంటే లక్ష్మణుడికి పెట్టారు. పెట్టి ఆయన కొట్టాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తుకి డౌట్ వస్తుందంట, అతడు మాయా శాంబరీ విద్యా ప్రభావంతో జన్మేయడం. ఎక్కడున్నాడు కనిపెట్టాడు. ఎవడు కనిపెట్టగలడంటే ఈ 14 సంవత్సరాల ఆకలి నిద్ర జయించి ఎవడైతే జీవించాడో వాడి మీద ఆ శాంబరీ విద్య పనిచేయదు. వాడు ఎక్కడున్నా కనబడు. అందుకే అతని పేరు మేఘనాథుడు. అంటే కనబడకుండా మేఘాల మాటలో ఉండి పెద్ద చేస్తాడు. ఎవడైతే ఇలా ఉన్నాడో వాడు కనబడతాడు, తప్పు ఉంటుంది.
సో హీ అటైన్డ్ దట్ కెపాసిటీ బై దట్ పెనెన్స్. ఆ తపస్సు వలన అలా ఆయన ఆ సిద్ధిని పొందాడు. ఎవరికి కనపడని ఇంద్రజిత్తును కొట్టాడు. మరి వెనకాల ఇంత కథ ఉంటే మరి ఇప్పుడు ఆయన నేరేడుపండు తినాలా మరి ఎలా? ఎందుకని ఆ ఒక్కటే చాలు ఇంద్రజిత్తును వర్జించగలిగే శక్తిలో. అంటే ఆయన పుట్టుకకు ఒక లక్ష్యం ఉంది. ఇంద్రజిత్తుని కొట్టాలని లక్ష్మణుడు ఇప్పుడు అనుకున్నాడు. వనవాసంలో ఉండడం కూడా, అయోధ్యలో ఉండడం కూడా, కానీ తగిన దీక్ష అతనికి స్ఫురించింది. చూడండి, అప్పుడు ఊరుకుని అడుగుతుంది అన్నమాట, ఎలా సాధ్యమండి? విశ్వామిత్రుడు నాకు మా అన్నకి బల అతిబల విద్యను బోధించాడు. ఆ బల అతిబల విద్యల ప్రభావం చేత నేను ఆకలి దెబ్బకి లేకుండా జీవించగలుగుతాను. నేను ఏనాడో 16 సంవత్సరాల వయసుడే ఆ సిద్ధిని పొందాను. ఆ సిద్ధిని వాడకానికి వాడతాను ఆయన అంతవరకే చెప్పాడు. కానీ ఇంద్రజిత్ సంహారం గురించి ఎక్కడ లక్ష్మణుడు ప్రసంగించాడు. ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చినప్పుడు కూడా నేను వెళ్తాను అంటాడుతాను. నేను యుద్ధం చేయడమే ధర్మం. యుద్ధం ఎవరికోసం వెళ్తుంది? నా కోసమే మీరంతా ప్రాణాలు ఉండేవి. ఇంద్రజిత్ మహాబల సంపన్నుడు. హనుమనే బంధించి పట్టుకెళ్ళి బ్రహ్మాస్త్ర విజయం వదులుతుంది. కాబట్టి నేను యుద్ధం చేయడమే ధర్మం అంటాడు. అప్పుడు విభీషణుడు వస్తాడు, ఎంట్రీ ఇస్తాడు. రామా, నువ్వు ఇంద్రజిత్తును వర్జించలేవు. ఎంత సూటిగా చెప్తాడు. నువ్వు ఇంద్రజిత్తును గెలవలేవు. ఎవరైనా ఒప్పుకుంటారు. అవతార పురుషుడు ఆయన. అప్పుడు రాముడు ఏమన్నాడంటే, ఎందుకు వై ఇదిగోడికి వరం ఉంది. ఆ వరం దీక్షగా మారినవాడే ఉండాలి. అలా ఉన్నవాడు ఎవడైనా మన టీంలో ఉంటే వాడిని పంపిద్దాం అని తీసుకొస్తుంది. కవి తెలుసు, రాముడు కూడా తెలియదు. రాముడు మామూలుగా మీరు తినేస్తే మీరు శేషం ప్రసాదం కింద లక్ష్మణుడు భోజనం చేశాడనే భావంలోనే ఉన్నాడు. కానీ ఎందుకని అక్కడ దైవ శక్తులు వాడు మనిషి రూపంలో ఉన్నప్పుడు నేను మనిషి శక్తులనే వాడతాను. అప్పుడు లక్ష్మణుడు ముందుకు వస్తాడు. తనకు కానీ ఈశ్వరాజ్ఞ ఏంటంటే ఈ వ్రతం నాకుంది, ఈ దీక్ష నేను పాటించాను, కాబట్టి జాగ్రత్తగా నేను దీన్ని టేకప్ చేస్తాను. ఐ ఆమ్ ఎలిజిబుల్ పర్సన్ ఇన్ దిస్ టీమ్, నోబడీ ఎల్స్ అని లక్ష్మణుడు ఇంద్రజిత్ సంహారాన్ని. మరి ఇంత జరగవలసినటువంటి ప్రణాళిక దైవ ప్రణాళికలో ఉందంటావా? మనిషే ఆలోచించి ప్రణాళికలన్నీ వేసాడు. అది రామలక్ష్మణులైనా రావణ కుంభకర్ణులైనా ఎవరైనా దైవ ప్రణాళిక దైవ శాసనానికి లొంగవలసింది. అంటే మనం అందుకు వాడిని చదవలేదు. మనం ఏమనుకుంటామంటే నో ఐ హ్యావ్ టు ప్లాన్ ఎవ్రీథింగ్. ఏ గంట ఏం చెప్పాలి, ఎక్కడంటే ఎక్కడ ఉండాలి, ఏ గంట వెళ్ళాలి, ఏ గంట అక్కడ ఏం చెయ్యాలి. సో మచ్ ప్లానింగ్. వాట్ ఈస్ లైఫ్ అని అడిగా ఉంటారు. గుడ్ ప్లానింగ్ అని చెప్పి ఏ ఇతిహాసం ఏది పురాణం ఏది తీసుకున్నా కూడా నో హ్యూమన్ బ్రెయిన్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ప్లానింగ్ యాజ్ పర్ ది డివైన్ ప్లాన్. నో హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్. మరి మీకు కూడా తెలీదా? మీరు అవతారం లేదా? మీకు తెలియదు కదా, ఎక్సెప్ట్ అవతారం జోడిస్తారు. సో హూ ఈజ్ అవతార్? Who is the executor of the divine plan is avatar. అని ఆయన అవతారుడికి ఒక డెఫినేషన్, ఒక నిర్వచనం చెప్తారు. సో అందుకని
మనం మన జీవితం అంతా మనమే ప్లాన్ చేస్తున్నాం, మనమే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, మనమే ఫలితాల కోసం ప్రయత్నం చేస్తున్నాం అని అనుకోవడమే రజ్జు సర్పవత్. ప్లాన్ చేయడానికి ఏమి లేదు. It's already over. Let's just perform it. So at the exact time you will be awarded whatever is required. బట్ ఈ సాధన ఈ ఆత్మ విద్య అనేది It's an ongoing process. బట్ దట్స్ You ఆల్సో think- నాట్ ప్రీ డిటర్మిన్డ్. You think that you have started this in this birth. నో. Then at certain point of your journey you have started it. ఇట్స్ ఎగ్జిక్యూటింగ్. Continuing it. So we should be aware at that level. Leave it. That's the divine ఇది plan. మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా చెప్పింది ఏంటంటే సాధన గురించి అని కాదు, ప్రతి ఒక్కళ్ళు ముందుకే వెళ్తారు. అవునమ్మా. ఎవ్రీవన్స్ గోల్ ఇస్ పురోగమనమే కానీ తిరోగమనం లేదు అని చెప్పారు. అయితే మనం ఇప్పుడు ఇట్లా సాధన చేస్తే కొంచెం స్పీడ్ పెరుగుతుంది. అందుకంటే 12 అయింది. 11:30. గమనము నేనే, గతి నేనే. గమనము గమ్యము గతి నేనే. అది ఒకచోట అన్నాడు. పురోగమనమా తిరోగమనం అన్నది తెలుసుకోవడానికి పురోగమనం ఏంటి, తిరోగమనం ఏంటి.